డాక్టర్ నన్హే, వీళ్ళకి నీ యాటిట్యూడ్ చూపించు. నోరు మూసుకుని శర్మగారు ఏం చెప్తే అది వింటూ ఉండండి. నన్ను చూస్తున్నారుగా, 2 ఏళ్ల క్రితం వరకు నా దగ్గర ఏమీ లేదు. శర్మగారు అనుకుంటే ఎవరైనా డాక్టర్ అవుతారు. ఆయన మాట వినకపోతే వాళ్ళు కంపౌండర్ కూడా కాలేరు. ఈ విషయం మీరు బయట ఎవరికైనా చెప్పినా, లేక మీరు మీ అమ్మా నాన్నతో చెప్పినా సరే, ఎంత మొత్తుకున్నా మీ కెరియర్ ఫినిష్ చేసేస్తాను. ఎక్కడికి వచ్చేసారా? ఇలా అయితే ఎంతకని తప్పించుకుంటాం? మరేం చేద్దాం సార్? వెనక్కి తీసుకోమంటారా? వాళ్ళ మీదకి ఎక్కించలేం కదా, వెనక్కి తీవా. సార్, జంగల్ సార్ వచ్చారు. పిచ్చాను పట్టిందా నీకు? సార్ ఒకసారి వెనక్కి చూడండి సార్. ఏంట్రా వీళ్ళు రాబుందులాగా మన చుట్టూ తిరుగుతూ పీకు తినేలా ఉన్నారే. సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం? సరెండర్. రాహుల్ సోమాని జేబులో మాకు ఒక కొకైన్ ప్యాకెట్ దొరికింది. పోస్ట్ మార్టం చేశాక రిపోర్ట్ రాగానే నిజమేంటో తెలుస్తుంది. ఈ కేసు గురించి పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదు? చూడండి మేడం, నేను ఒక SHOని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పాను. సరేనా? నమస్తే. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే నవ్వే మాయనే. ఏట్రా కనిపించడం లేదా? దాసు ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా. అరే, పెన్ డ్రైవ్ ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుందయ్యా. అది పెన్ డ్రైవ్ అనుకుంటున్నావా లేకపోతే అమ్మాయి అనుకుంటున్నావా? ఈ రోజు కాకపోతే రేపు దొరుకుతుంది అనుకోవడానికి ఆ మాట అంటానికి సిగ్గులేదు నీకు? పైగా వెధవులు మాజీ ఎమ్మెల్యే కొడుకువి ప్రాణాలు కూడా తీసేశారు. ఇప్పుడు కథలు చెప్తున్నావా? ఎందుకు అంత కంగారు పడుతున్నారు మీరు? మీడియా వాళ్ళు కూడా చెప్పేశారు కదా ఇప్పుడు పిల్లాడి పాకెట్ నుండి డ్రగ్స్ దొరికాయని. నేను సగం సగం పనులు చేయని మంత్రి గారు. పెన్ డ్రైవ్ కూడా దొరుకుతుంది. దొరికితేనే అందరికీ మంచిది. ఎందుకంటే ఇరుక్కోవాల్సి వస్తే నేనొక్కడే ఇరుక్కోను. అర్థమైందా? నమస్కారం బాబాయ్. రండి DSP గారు, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. బాబాయ్, మీరు మాటలతో మనిషిని ఆకాశానికి ఎత్తేస్తారు. నేను SHOగానే బాగున్నా. కానీ ఇది చాలా కష్టమైన పని. బాబాయ్, పనిలో కష్టం ఏంటి, తేలికేంటి? మీరు ఇచ్చేదేదో ఇస్తూ పోండి, పని అవుతుందిగా. తీసుకురా. నమ్మకం లేదు కదా? అలాంటిది ఏం లేదు బాబాయ్. నేను నమ్మలేకపోతున్నాను. విద్య అలా ఎవరికి చెప్పకుండా ఎలా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది? అదే నాకు కూడా అర్థం కాలేదు. నిన్నటి వరకు తను బానే ఉంది కదా. నీకొక విషయం చెప్పాలమ్మా. విద్య ఏదో టెన్షన్ పడుతూ ఉండేది. ఈరోజు ఉదయం కిచెన్లో కనిపించింది. పైగా తన చేతిలో కత్తి పట్టుకునుంది. నేనది యాపిల్ కట్ చేయడానికేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచించాలన్న భయంగా ఉందమ్మా. లేదత్తయ్య, మీరు అసలు అలాంటివి ఆలోచించకండి. ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. Adi? Vidya has a boyfriend. So? I think that's quite healthy. ఈ వయసులో అందరికీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. నీ ఉద్దేశం విద్య కనిపించకపోవడానికి తన బాయ్ ఫ్రెండ్కి ఏమైనా కనెక్షన్ ఉందనా? నిజమేంటో ఆ బాయ్ ఫ్రెండ్ని కలిసాక తెలుస్తుంది.
వాళ్ళ ఊరికి వెళ్ళాలి. నేను కార్ తీసుకెళ్ళడానికి వచ్చానంతే. నువ్వు వెళ్ళి కనుక్కో. నేను అత్తయ్య దగ్గరే ఉంటాను. ఇన్స్పెక్టర్ గారు, రాహుల్ సోమాని పోస్ట్మార్టం విషయంలో నేనేమీ చేయలేను. చాలా హై ప్రొఫైల్ కేసు. అందరి కళ్ళు ఈ కేసు మీదే. డాక్టర్ గారు, మనం ఇప్పటి వరకు ఎన్ని పోస్ట్మార్టం రిపోర్ట్స్ మార్చుండో చెప్పండి. ఎప్పుడైనా మీరు ఇరుక్కున్నారా? మీకు తెలుసు కదా, పోస్ట్మార్టం జరిగిన వెంటనే అంత్యక్రియలు కూడా జరిగిపోతాయి. మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, చూడండి, ఇప్పటి వరకు మీకు ఎంత డబ్బులైతే ఇస్తున్నామో అంతకి 3 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తాం. డాక్టర్ గారు, ఎక్కువగా ఆలోచించకండి. బండిలో సూట్ కేసు రెడీగా ఉంది. నాతో పాటు వస్తే దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. సార్, ఒక్కసారి మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. మీడియా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతే మంచిది. స్వదేశ్, చెప్పండి సార్. నన్ను హెడ్ క్వార్టర్స్కి రమ్మని ఫోన్ వచ్చింది. అర్జెంట్ అంట. ఇక్కడంతా నువ్వు చూసుకుంటావుగా? అలాగే సార్. ఇలా చూడు, ప్రాబ్లం అనుకుంటే చెప్పు, నేనే ఉంటాను. పర్లేదు సార్, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మై డియర్. జాగ్రత్తగా చూసుకో. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు. జైన్స్, మంత్రి గారు వచ్చారు. సార్, పోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు మీకు? ఐఎమ్ సారీ సార్, మా ప్రొసీజర్ ఫాలో అయ్యామంతే. పాకెట్లో డ్రగ్స్ పెట్టి నా కొడుకుని డ్రగ్ అడిక్ట్ గా చూపిస్తున్న మీరు నాకు ప్రొసీజర్ గురించి చెప్తున్నారా? నేషనల్ లెవెల్ స్విమ్మర్ వాడు. నేషనల్ లెవెల్ వాడు మునిగిపోలేడు. మునిగాడన్నది నిజం సార్. ఇక అనుమానాస్పద మృతి కాబట్టి పోస్ట్ మార్టం తప్ప సార్. ఎవరు చెప్తే మీరు ఇదంతా చేస్తున్నారో నాకు తెలుసు. నేను మీ అందరినీ ఎక్స్పోజ్ చేస్తాను. అందరినీ. राम नाम सत्य है, 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 राम नाम सत्य है. జీవితంలో అతిపెద్ద బరువు నేను ఈరోజు నా భుజాన మోసాను. మీ దగ్గర చాలా ప్రశ్నలుంటాయి, కానీ నా దగ్గర ఒకటే సమాధానం. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. నా కొడుకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు, అలాగే వాడు నీళ్లలో మునిగి చావలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం వాడి తల మీద దెబ్బ కనిపించింది. నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నాను, ఈ కేసుని పోలీసుల దగ్గర నుంచి తీసుకుని ఎస్టీఎఫ్కి ఇచ్చేయండి. నమస్కారం. ప్రకాష్ సోమాని ఒపోజిషన్ లో ఉన్న చాలా పెద్ద నాయకుడు. గవర్నమెంట్ మీద రాహుల్ సోమాని కేసు ఎస్టీఎఫ్ కి ఇవ్వాలనే ప్రెషర్ తప్పకుండా ఉంటుంది. కానీ రాహుల్ సోమాని ఎలా చనిపోయాడనే నిజం మాత్రం ఇంకా బయటకు రాలేదు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డబ్బులు తీసుకుని ప్లేట్ పెరాయించాడు. జగన్ సింగ్, సోమాని కేసులో జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. సార్,
మీరు ఎప్పుడంటే అప్పుడు నేను కమిటీ ముందుకు వస్తాను సార్. కానీ ఇది నువ్వు పబ్లిక్ గా చేయకూడదు. సార్ మీడియా వాళ్ళు చుట్టూ ఉన్నారు, నేనేం చేసి చెప్పండి. తప్పైంది తప్పైంది సార్. ఇక ముందు జాగ్రత్తగా ఉండు. ఇక ముందు జాగ్రత్తగా ఉంటా సార్. సార్ అది నన్ను సస్పెండ్ అయితే చేయరు కదా సార్? లేదు. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్.